అని చెప్పినట్లుగా ఇదిగో ప్రభా ఈ నూతన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రభులో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత కాలం అంతా నీ యందు భయభక్తులు కలిగి వారి నిత్యము నాయన వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించని మీరు వాక్యములో చెప్పినట్లుగా ఈ యొక్క యవన బిడ్డలు నీ యందు నిలిచి ఉండి బహుగా ఫలించినట్లుగా సహాయం చేయమని ఇదిగో తండ్రి పెళ్లి కుమార్ తరపున వచ్చినటువంటి బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ శ్రేయభిలాషులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మరోసారి స్తోత్రం చెప్తూ ఈ నూతన దంపతులను మీరు ఆశీర్వదించి వారి యొక్క గర్భఫలాన్ని మీరు దీవించి మీ కృపలో వర్ధిల్ల. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును,